హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మిస్సింగ్ గర్ల్. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు ఒక అమ్మాయి సడన్ గా ఎలా మాయమైంది, ఆ అమ్మాయిని వెతికే ప్రాసెస్ లో బయటపడినటువంటి ఆ భయంకరమైన నిజాలు ఏమిటి అనేటివి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక గ్రామంలో ఉన్న ఒక పాత పాడుబడినటువంటి బంగ్లాని చూపిస్తారు. ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయి అని గ్రామస్తులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. దాంతో రమేష్, సురేష్ అనే ఇద్దరు యూట్యూబర్స్ గోస్ట్ హంటర్స్ వీడియోస్ ని తీస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఆ బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి అని ఆ బంగ్లా దగ్గరకు వచ్చి వీడియోస్ ని రికార్డ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని కూడా పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో రమేష్ మరియు సురేష్ ఇద్దరు కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రమేష్ మరియు సురేష్ కి శక్తివేల్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేసి, నాకు మీ సహాయం కావాలి, అర్జెంట్ గా నా దగ్గరికి వచ్చి కలవండి అని అంటాడు. దాంతో రమేష్, సురేష్ ఇద్దరు కూడా శక్తివేల్ దగ్గరికి వెళ్లి కలుస్తారు. శక్తివేల్ ఆ రమేష్ మరియు సురేష్ ఇద్దరిని చూసి, మాకు దాదాపు 150 సంవత్సరాల నుంచి, మా తాతల కాలం నుంచి కూడా మాకు ఒక బంగ్లా ఉంది. ప్రస్తుతం అది కోర్టు గొడవల్లో నడుస్తుంది. కోర్టు దాన్ని వేలం వేయాలని చూస్తుంది. నాకు ఆ బంగ్లాని వేలం వేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బంగ్లా మా తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తి. కాబట్టి మీరిద్దరూ కూడా ఆ బంగ్లాలోకి వెళ్లి వీడియోలు తీసి అక్కడ దెయ్యాలు ఉన్నాయి అని వీడియోని వైరల్ చేయండి. దాంతో ఎవరూ కూడా ఆ బంగ్లాని కొనడానికి ముందుకు రారు అని అంటాడు. ఆ మాటలు విన్న రమేష్ మరియు సురేష్ ఆ శక్తివేల్ ని చూసి, అలా చేస్తే మాకేమైనా ప్రాబ్లం వస్తుందేమో అని అంటూ ఉండగా శక్తివేల్ వాళ్ళని చూసి, మీరేం భయపడకండి, ఎందుకంటే ఈ బంగ్లా ఊరికి చాలా దూరంగా ఉంటుంది, అందులోనూ అక్కడికి ఎవరూ కూడా రారు. మీరు అక్కడికి వెళ్లి ప్రశాంతంగా వీడియోని తీసి వైరల్ చేసేయండి. మీరు అలా చేసినందుకు మీకు నేను ₹1,00,000 ఇస్తాను. ముందుగా అడ్వాన్స్ 50,000, వర్క్ ఫినిష్ అయిన తర్వాత మరొక 50,000 ఇస్తాను అని అంటాడు. ఆ అమౌంట్ విన్నటువంటి రమేష్ మరియు సురేష్ ఇద్దరు కూడా కమిట్ అవ్వడంతో శక్తివేల్ వాళ్ళని చూసి, అయితే మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి, నా మనిషి వచ్చి మీరు ఉండడానికి ఏర్పాట్లు చేస్తాడు అని చెప్పి పంపిస్తాడు. దాంతో రమేష్ మరియు సురేష్ ఇద్దరు కూడా వాళ్ళు ఉండబోయే ప్లేస్ దగ్గరికి వెళ్ళగా ఆ బిల్డింగ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. దాన్ని చూసినటువంటి రమేష్ మరియు సురేష్ ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ ఇంట్లో నుంచి రెజీనా అనే ఒక అమ్మాయి బయటకు వచ్చి వీళ్ళని చూసి, మీరు ఎవరు అని అడుగుతుంది. దానికి వాళ్ళు రెజీనాని చూసి, మమ్మల్ని శక్తివేల్ అనే వ్యక్తి పంపించాడు అని చెప్పడంతో, సరే అయితే లోపలికి రండి అని రమేష్ మరియు సురేష్ ఇద్దరిని కూడా రెజీనా ఆ ఇంటి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆ ఇంటి లోపల ఉన్న ఒక గదికి ఉన్న తలుపుకి చాలా తాయెత్తులు వేసి, మంత్రాలు వేసి ఏదో తాడులతో కట్టేసి ఉంటారు. అది మొత్తం చూసినటువంటి సురేష్ దాన్ని టచ్ చేయబోతూ ఉండగా రెజీనా వాళ్ళని ఆపి, ఆ రూమ్ ని మీరు టచ్ చేయొద్దు, ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఆ రూమ్ లో వెళ్ళొద్దు అని అంటుంది. దానికి రమేష్ మాట్లాడుతూ, ఏమైంది ఆ రూమ్ లో అడుగుతాడు. రెజీనా వెంటనే వాళ్ళని చూసి, ఇంతకుముందు ఎప్పుడు ఆ గదిలో ఎవరినో బలిచ్చారంట, అందుకే ఆ గదిలోకి ఎవరు వెళ్ళరు, మీరు కూడా ఆ గదిలోకి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్తుంది. ఆ రోజు రాత్రి రమేష్ మరియు సురేష్ ఇద్దరు కూడా మందు తాగుతూ ఉండగా సురేష్ రమేష్ ని చూసి, ఇంత చిన్న పనికి మనకు ఇంత డబ్బులు ఇస్తున్నారు అంటే నాకేదో డౌట్ గా ఉంది అని అంటూ ఉంటాడు. దానికి రమేష్ మాట్లాడుతూ, నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, రేపు ఉదయం మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్లి వీడియోని తీసి దాన్ని వైరల్ చేసి రిమైనింగ్ అమౌంట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఫుల్గా మందు తాగి నిద్రపోతారు. అర్ధరాత్రి సమయంలో రమేష్ నిద్ర లేచి, మనం గోస్ట్ హంటర్స్ గా ఉన్నాం, అసలు ఆ గదిలో ఏముందో తెలుసుకోవడమే కదా మన డ్యూటీ, ఒకసారి ఆ గదిలోకి వెళ్లి చూద్దామని తను ఒక్కడే ఆ గదిలోకి వెళ్తాడు. అలా రమేష్ ఆ గదిలోకి వెళ్ళగా అక్కడ తనకు కొన్ని విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న అందరూ కూడా ఒకే కలర్ డ్రెస్సులు వేసుకుని అక్కడ ఒక అమ్మాయిని బంధించి బలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రమేష్ మరియు సురేష్ కి పనిచ్చినటువంటి శక్తివేల్ ఒక పెద్ద కత్తిని తీసుకుని వచ్చి అక్కడ బంధించి ఉన్న ఆ అమ్మాయిని అక్కడికక్కడే బలి చేస్తాడు. అది చూసినటువంటి రమేష్ గట్టిగా అరుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు. దాంతో సురేష్ వెంటనే
వెంటనే రమేష్ దగ్గరికి వచ్చి ఇక్కడికి ఒంటరిగా ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటాడు. దాంతో రమేష్ తను చూసినటువంటి ఆ విజువల్స్ గురించి సురేష్ కి చెప్తూ ఉండగా ఆ మాటలు విన్న సురేష్ మాత్రం వీడేదో అర్ధరాత్రి కలగన్నట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రమేష్ మరియు సురేష్ ఎదురుగా రెజీనా వచ్చి నవ్వుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు రెజీనాని చూసి ఎందుకు నువ్వు ఆ విధంగా దెయ్యంలాగా నవ్వుతున్నావు అని అడుగుతారు. దానికి ఆ రెజీనా మాట్లాడుతూ అవును నేను దెయ్యాన్ని అని అంటూ ఉంటుంది. అదే సమయంలో రమేష్ మరియు సురేష్ కి ఆ శక్తివేల్ మనిషి ఫోన్ చేసి సార్ శక్తివేల్ గారు మీకు ఒకసారి ఫోన్ చేసి మీరు ఉండడానికి ఏర్పాట్లు చేయమని చెప్పారు, మీరు ఎక్కడ ఉన్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి సురేష్ మరియు రమేష్ శక్తివేల్ ఏ ఇంట్లోకి అయితే వెళ్లి వీడియోని తీయమని చెప్పాడో ఆ ఇంట్లోకే వచ్చేశారు అని తెలుస్తుంది. ఆ విషయం అర్థం చేసుకున్నటువంటి రమేష్ మరి ఆ ఇంట్లో ఎవరూ లేరని చెప్పాడు కదా, ఈ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో రెజీనా వెంటనే తను దెయ్యం అని ప్రూవ్ చేసేలాగా కొన్ని సంఘటనలు చేస్తుంది. ఆ వెంటనే రెజీనా రమేష్ మరియు సురేష్ ని చూసి మీరిద్దరూ కూడా నాకు ఒక సహాయం చేయాలి, లేదంటే మీరు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు అని వార్నింగ్ ఇచ్చి అసలు ఆ రెజీనాకి ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. రెజీనా మరియు తన చెల్లి జెస్సీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇద్దరు కూడా ఏ విషయాన్ని దాచుకోకుండా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు జెస్సీ ఎందుకో చాలా మౌనంగా ఉండడంతో అది చూసినటువంటి రెజీనా ఏంటి జెస్సీ లవ్ లో పడిపోయావా, అసలు నీ సమస్య ఏమిటి, ఎందుకు అంత డల్లుగా ఉన్నావు అని అడుగుతుంది. దానికి జెస్సీ మాట్లాడుతూ నేను లవ్ లో పడిన విషయం నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. రెజీనా మాట్లాడుతూ నువ్వెప్పుడూ కూడా చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటావు, కానీ నిన్నటి నుంచి నువ్వు చాలా డల్లుగా ఉన్నావు కదా, అసలు విషయం ఏమిటో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ జెస్సీ సమాధానం చెప్తూ నేను కలకత్తాలో ఉన్న సమయంలో జాన్ అనే ఒక అతన్ని ప్రేమించాను, ఇప్పుడు వాళ్ళ నాన్న నన్ను చూడాలి అని అంటున్నాడంట, అందుకే నేను అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న రెజీనా జెస్సీని చూసి సరే తను అంతగా పిలుస్తున్నాడు కదా తనతో పాటు వెళ్ళి ఒకసారి వాళ్ళ నాన్నని చూసిరా అని అంటుంది. దాంతో జెస్సీ వెంటనే తను ప్రేమించినటువంటి జాన్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే 4 రోజులైనా జెస్సీ ఇంటికి తిరిగి రాకపోవడంతో జెస్సీ ఫాదర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కూతురు కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇస్తాడు. అయినప్పటికీ రెజీనా మాత్రం అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం బయటికి తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని తన చెల్లి ఎక్కడికి వెళ్ళింది అన్న విషయం మాత్రం వాళ్ళ నాన్నకి చెప్పకుండా దాస్తూ ఉంటుంది. ఆ తర్వాత రెజీనా వెంటనే జెస్సీ రూమ్ లోకి వెళ్లి వెతుకుతూ ఉండగా అక్కడ ఉన్న ఒక బుక్ లో ఆ జెస్సీ జాన్ తో దిగిన ఒక ఫోటో ఉంటుంది. ఆ బుక్ ని ఒక లైబ్రరీలో తీసుకున్నట్లుగా లైబ్రరీ స్టాంప్ కూడా ఉండడంతో రెజీనా వెంటనే ఆ లైబ్రరీ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఏమన్నా తెలుస్తుంది అని వెంటనే ఆ లైబ్రరీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఉన్న ఫాదర్ ని చూసినటువంటి ఆ జెస్సీ ఆ జాన్ గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఫాదర్ రెజీనాని చూసి ఈ జాన్ ఫ్యామిలీ అస్సలు దేవుళ్ళని నమ్మరు, వీళ్ళు దేవుళ్ళకి వ్యతిరేకంగా చేతబడులు ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు అని ఆ జాన్ ఫ్యామిలీ గురించి చాలా నెగిటివ్ గా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రెజీనా వెంటనే ఆ ఫాదర్ ని చూసి సార్ నా చెల్లి జెస్సీ ఈ జాన్ ని ప్రేమించింది, ఎలాగైనా నా చెల్లిని అక్కడి నుంచి తీసుకుని రావాలి అని అంటుంది. ఆ మాటలు విన్న ఫాదర్ రెజీనాని చూసి నువ్వు జెస్సీ సిస్టర్ గా అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం, నువ్వు ఒక పని చెయ్యి, ఆ జాన్ ఫాదర్ కి ఎవరో నర్సు కావాలని విన్నాను, నువ్వు అక్కడికి ఒక స్టాఫ్ నర్స్ లాగా వెళ్ళు, ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నీ చెల్లిని తీసుకుని వచ్చేయి అని ఒక ఐడియా ఇస్తాడు. అక్కడ నువ్వు కొన్ని రోజులు నర్సుగా యాక్ట్ చేసి ఆ తర్వాత నీ చెల్లిని అక్కడి నుంచి తీసుకునిరా, వెళ్ళిన వెంటనే మాత్రం ఆ పని చెయ్యకు, ఎందుకంటే అక్కడ ఉన్న జాన్ ఫ్యామిలీలోని వాళ్ళు చాలా కిరాతకమైన మనుషులు, జాగ్రత్తగా ఉండు అని అంటాడు. దాంతో ఆ తర్వాత రోజే రెజీనా ఒక స్టాఫ్ నర్స్ లాగా జాన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. జాన్ కి మదర్ లేకపోవడంతో జాన్ వదిన వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆ రెజీనాని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి తన మామగారిని చూపిస్తుంది. రెజీనా వెంటనే ఆ జాన్ ఫాదర్ ఏ టైంలో ఏ మెడిసిన్ వేసుకోవాలో అవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఆ వెంటనే ఇల్లు మొత్తం కూడా పరిశీలిస్తూ ఉండగా అక్కడ వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా చేసే పూజలకు సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే రెజీనా మాత్రం జాన్ మరియు తన చెల్లైనటువంటి జెస్సీ కోసం సీక్రెట్ గా వెతుకుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి కూడా అందరూ పడుకున్న వెంటనే ఈ రెజీనా నిద్ర లేచి ఇల్లు మొత్తం కూడా తన సిస్టర్ కోసం వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జాన్ ని ఒక గదిలో బంధించి ఉండడం చూసిన రెజీనా వెంటనే జాన్ దగ్గరికి వెళ్లి నువ్వే కదా నా చెల్లి జెస్సీని తీసుకుని వెళ్ళింది, ఏం జరిగిందో చెప్పు అంటూ గొడవ చేస్తూ ఉంటుంది. దాంతో జాన్ వెంటనే రెజీనాని చూసి నువ్వు జెస్సీ సిస్టర్వా అంటూ ఏడవడం మొదలు పెడతాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది.
జెస్సీ నిజానికి కలకత్తాలో చదివే సమయంలోనే జాన్ని ప్రేమించి ఉంటుంది. అయితే జాన్ ఇంట్లోని వాళ్ళు మొదట్లో తన ప్రేమను యాక్సెప్ట్ చేసి ఉండరు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి జాన్ అన్నయ్య జాన్కి ఫోన్ చేసి, నాన్న నిన్ను ఒకసారి చూడాలనుకుంటున్నాడు, అలాగే వచ్చేటప్పుడు నువ్వు ప్రేమించినటువంటి ఆ అమ్మాయిని కూడా ఇక్కడికి తీసుకునిరా, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరికి కనిపించకుండా మీ ఇద్దరు మాత్రమే రండి, ఎందుకంటే గ్రామంలోని వాళ్ళు ఎవరైనా చూస్తే గ్రామంలో మన పొరుగు పోతుంది అని అంటాడు. దానివల్ల జెస్సీ జాన్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. అలా జెస్సీ జాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జెస్సీని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అదే సమయంలో జాన్ జెస్సీ దగ్గరికి వచ్చి, ఈ రోజు రాత్రి మన ఫ్యామిలీలో చిన్న ప్రేయర్ ఉంది, నువ్వు త్వరగా రెడీ అవ్వు అని చెప్తూ ఉంటాడు. జెస్సీ జాన్ని చూసి ఏం ప్రేయర్ అని అడుగుతుంది, కానీ జాన్ మాత్రం ఏమో నాకు తెలియదు, ఏదో చిన్న ప్రేయర్ అన్నారు, బహుశా ఏదో చిన్న ఫార్మాలిటీ అయి ఉంటుంది అని ఆ జెస్సీని రెడీ అవ్వమని చెప్తాడు. కానీ నిజానికి అక్కడ జాన్ ఫ్యామిలీ వాళ్ళు జెస్సీని బలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే జాన్కి మాత్రం తన ఫ్యామిలీ క్షుద్ర పూజలు చేస్తుంటుంది అని మాత్రం అతనికి ఏమాత్రం ఐడియా ఉండదు. ఆ తర్వాత జెస్సీ మరియు జాన్ ఇద్దరు కూడా ఎక్కడైతే పూజ జరుగుతుందో ఆ ప్లేస్ కి వెళ్ళగా కొంతసేపటి తర్వాత జాన్ కి జెస్సీ కనిపించదు. నిజానికి జెస్సీని అప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లి కాళ్ళు చేతులు కట్టి ఒక రూమ్ లో చాలా మంత్రాలు చదివి తనని బలి ఇవ్వబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి జాన్ వచ్చి గొడవ చేస్తూ ఉండడంతో ఆ జెస్సీని వెంటనే బలి ఇచ్చేస్తారు. దాంతో జాన్ చాలా బాధపడి ఏడుస్తూ, మీ అందరూ అంతు చూస్తాను, వెంటనే పోలీసులకు చెప్తాను అంటూ తను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటాడు. దాంతో జాన్ కుటుంబ సభ్యులే తనని చాలా బలవంతంగా బంధించి ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసి అతనికి కావాల్సిన వాటిలన్నింటినీ కూడా ఆ రూమ్ లోకే పంపిస్తూ ఉంటారు. అలా జరిగిందంతా జాన్ జెస్సీకి చెప్పి, మనం ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను, నా జెస్సీని చంపిన వాళ్ళ మీద నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రెజీనా, నా చెల్లెలు ఇంత క్రూరమైన వ్యక్తుల దగ్గరికి వచ్చి చనిపోయిందా, వీళ్ళ మీద ఖచ్చితంగా నేను కూడా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి ఆ తర్వాత వెంటనే తనకేమీ తెలియనట్లుగానే అక్కడ మళ్ళీ హోమ్ నర్సుగా వర్క్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఈ జాన్ కుటుంబంలో మరీ ముఖ్యంగా జాన్ అన్న ఒకడు ఉంటాడు. తనకి చాలా అమ్మాయిలు పిచ్చి ఉంటుంది. రెజీనా వెంటనే జాన్ అన్నయ్య దగ్గరికి వెళ్లి తనని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో తను వెంటనే రెజీనాతో రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. రెజీనా వెంటనే తనని చూసి, ఇక్కడ కాదు, నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి రా అని అంటుంది. దాంతో ఆ తర్వాత రెజీనా వెంటనే ఒక బావి దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ జాన్ బ్రదర్ వచ్చి ఆ రెజీనాతో రొమాన్స్ చేయబోతూ ఉండగా రెజీనా జాన్ బ్రదర్ ని బావిలోకి తోసేస్తుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అప్పటి ఆ బావిలో ఉన్నటువంటి జాన్ బావిలో పడ్డటువంటి తన అన్నయ్యని అక్కడికక్కడ చంపేస్తాడు. ఆ తర్వాత జాన్ తనకేమీ తెలియనట్లుగా మళ్ళీ తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా వీడు బాగా మందు తాగి బావిలో పడి చనిపోయినట్లుగా ఉన్నాడు, ఇదంతా కూడా యాక్సిడెంటల్ గా జరిగిపోయినట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఆ జాన్ ఇంట్లో గత 15 సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తూ ఉండే పనివాడు జాన్ కి టీ ఇవ్వడానికి జాన్ రూమ్ లోకి వెళ్తాడు. ఆ సమయంలో జాన్ తడిచినటువంటి తన బట్టల్ని ఆరవేస్తూ ఉంటాడు. అది చూసిన పనివాడు మాత్రం జాన్ ని అనుమానిస్తూ, అంటే ఖచ్చితంగా జాన్ అన్నయ్యని జాన్నే చంపాడేమో అని అనుకుంటూ ఉంటాడు. దాంతో తను వెంటనే కిందకి వెళ్లి తన తోటి పనివాడితో మాట్లాడుతూ, నాకెందుకో జాన్ అన్నయ్యని జానే చంపాడేమో అని డౌట్ గా ఉంది అని అంటూ ఉంటాడు. ఇదంతా కూడా పక్కనే ఉన్న రెజీనా విని, ఈ పనివాడు ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే చాలా ప్రమాదం అవుతుంది, ఎలాగైనా వీడిని చంపేయాలి అని డిసైడ్ అవుతుంది. ఆ వెంటనే రెజీనా జాన్ దగ్గరికి వచ్చి, మీ పనివాడికి నీ మీద డౌట్ వచ్చింది, అతన్ని వదిలేస్తే అందరికి చెప్పే ప్రమాదం ఉంది, అతన్ని చంపేద్దామని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పనివాడు జాన్ దగ్గరికి వస్తూ వస్తూ మెట్ల మీద నూనె పోసి ఉండడంతో కాలు జారి పడిపోతాడు. రెజీనా వెంటనే ఒక రాడ్డు తీసుకుని వెళ్లి ఆ పనివాడిని కొట్టి చంపేస్తుంది. దాంతో జాన్ ఫ్యామిలీలోని వాళ్ళందరూ కూడా వెంటనే ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఎందుకు చనిపోయారు అని చాలా భయపడుతూ వాళ్ళ ఇంట్లో నరబలులు ఇస్తూ ఉండే ఫాదర్ ని అక్కడికి పిలిపిస్తారు. జాన్ ఫ్యామిలీలోని వాళ్ళు ఆ ఫాదర్ ని చూసి, ఆ జెస్సీ ఆత్మ ఏమైనా ఇలా చేస్తుందంటారా ఫాదర్ అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న ఫాదర్ జెస్సీ అన్నయ్యని చూసి, అలా జరగడానికి ఆస్కారమే లేదు, ఎందుకంటే మనం ఎవరినైతే బలిస్తున్నామో వాళ్ళని చంపే ముందు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తాం, ఆ పూజలు చేయడం వల్ల చనిపోయిన వాళ్ళ ఆత్మ తిరిగి రాదు, నాకెందుకో జాన్ మీదనే అనుమానంగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న జాన్ అన్నయ్య మాత్రం, అలా జరిగే అవకాశం లేదు ఫాదర్, ఎందుకంటే జాన్ ని మేము ఒక రూమ్ లో బంధించి తనకు కావాల్సినటువన్నీ కూడా ఆ రూమ్ లోకి సమకూరుస్తున్నాం, ఇప్పుడు జాన్ కి సహాయం చేసి ఆ వ్యక్తి కూడా చనిపోయాడు అని అంటాడు. ఫాదర్ వెంటనే జాన్ అన్నయ్యని చూసి, మరి ఈ ఇంట్లోకి రీసెంట్ గా కొత్తగా ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు.
దానికి జాన్ అన్నయ్య మాట్లాడుతూ, ఈ ఇంట్లోకి కొత్తగా ఒక వంట మనిషి వచ్చింది, తను వంట చేసి సాయంత్రం తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే నాన్నని చూసుకోవడానికి ఒక స్టాఫ్ నర్సు కూడా ఈ ఇంటికి వచ్చింది అని అంటాడు. ఆ మాటలు విన్న ఫాదర్, సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో జాన్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హత్యలన్నీ చేస్తున్నది దెయ్యం అయితే కాదు, ఖచ్చితంగా ఎవరో మనుషులు చేస్తున్నారు అంటూ వాళ్ళు రెజీనాని అనుమానిస్తూ ఉంటారు. మరోపక్క జాన్ మరియు రెజీనా ఇద్దరు కూడా ఒక ప్లాన్ చేస్తూ, ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకేసారి చంపి వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటాడు. వాళ్ళ ప్లాన్ ఏమిటి అంటే, జాన్ ఫాదర్కి ఎలాగో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు కదా, తనకి వాటర్లో విషం కల్పించేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న గన్ని తీసుకుని జాన్ అన్నయ్యల్ని చంపేసి, అదేవిధంగా తన వదిలిని కూడా చంపేసి, నరబలి ఇచ్చే ఫాదర్ని కూడా చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ప్లాన్ చేసినట్లుగానే రెజీనా జాన్ ఫాదర్ తీసుకునే వాటర్లో విషాన్ని కలిపి జాన్ ఫాదర్కి ఇస్తుంది. కానీ జాన్ ఫాదర్ మాత్రం ఆ రెజీనాని అనుమానిస్తూ ఆ వాటర్ తాగను అని అంటాడు. దాంతో ఇదే విషయాన్ని రెజీనా జాన్ చెప్పడానికి జాన్ రూమ్ లోకి వెళ్ళగా అప్పటికే జాన్ కుటుంబ సభ్యులు జాన్ ని కూడా గొంతు కోసి చంపేసి ఉంటారు. అదే సమయంలో కొంతమంది ఆ రెజీనాని కొట్టి తనని బంధించి తనని కూడా మనం బలి ఇచ్చేద్దాం అని అంటూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేసి బలిచ్చేటటువంటి ఫాదర్ కూడా అక్కడికి వచ్చి ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫాదర్ వెంటనే జాన్ బ్రదర్ ని పిలిచి, నువ్వే ఆ రెజీనాని బలి ఇవ్వు అని అంటాడు. దాంతో జాన్ బ్రదర్ ఆ రెజీనాని చిత్రహింసలు పెడుతూ తనని బలివ్వబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రెజీనా ఒక కత్తి తీసుకుని ఆ జాన్ అన్నయ్య కాల్లో పొడిచి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటి డోర్స్ కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసేస్తూ ఉంటారు. అయినా రెజీనా అక్కడి నుంచి తప్పించుకుని పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ బంగ్లాలో ఉన్న వాళ్ళు అంటే జాన్ కుటుంబ సభ్యులందరూ కూడా రెజీనాని చంపడానికి తనని వెతుకుతూ ఉంటారు. ఇదంతా గమనించినటువంటి రెజీనా ఈ జాన్ కుటుంబ సభ్యుల్ని చంపడానికి ఇదే సరైన సమయం అని తను దాక్కుని జాన్ కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తూ ఉంటుంది. అలా రెజీనా చాలా తెలివిగా జాన్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చి ఫైనల్ గా ఆ ఫాదర్ ని కూడా గన్నుతో షూట్ చేసి చంపబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చి రెజీనా తల మీద బలంగా కొట్టడంతో రెజీనా అక్కడికక్కడే చనిపోతుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే, రెజీనాని కొట్టిన వ్యక్తి మరెవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో రమేష్ మరియు సురేష్ కి ఒక వర్క్ ఇచ్చాడు కదా శక్తివేల్, తనే ఆ రెజీనాని కొట్టి చంపేసి ఉంటాడు. అంటే ఫైనల్ గా ఇప్పుడు ఆ ఇంట్లో చర్చి ఫాదర్ మరియు శక్తివేల్ మాత్రమే బ్రతికి ఉంటారు. మిగిలిన జాన్ కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయి ఉంటారు. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. నిజానికి జెస్సీని నరబలి ఇవ్వడానికి చేయాల్సిన కార్యక్రమం మొత్తం పూర్తి చేసి ఆ జెస్సీ ఆత్మ తిరిగి రాకుండా పూజలు చేసి మరీ నరబలి ఇచ్చి ఉంటారు. కానీ రెజీనాకి ఎటువంటి పూజలు చేయకుండా చంపేసి ఉండడంతో రెజీనా ఆత్మ బయటికి వస్తుంది. దాంతో ఆ ఫాదర్ రెజీనా ఆత్మని మరియు జాన్ ఆత్మని కూడా ఒక బాటిల్లో బంధించి ఆ బిల్డింగ్ లోని ఒక ప్లేస్ లో పాతి పెట్టేసి ఉంటాడు. అయితే ఇప్పుడు కోర్టు ఆ బిల్డింగ్ ను వేలా వేయాలని చూస్తూ ఉండడంతో అది తెలుసుకున్నటువంటి శక్తివేల్ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ని కదిపితే బిల్డింగ్ లో ఉన్న బాటిల్లో నుంచి దెయ్యాలు బయటికి వస్తే ఖచ్చితంగా నన్ను ఫాదర్ ని చంపేస్తాయి అని ఆ శక్తి వల్ల ఒక ప్లాన్ వేస్తాడు. అందుకే తన యూట్యూబర్స్ అయినటువంటి రమేష్ మరియు సురేష్ ని కలిసి, మీరు ఆ రూమ్ లోకి వెళ్లి అక్కడ దెయ్యాలు ఉన్నాయి అన్నట్లుగా ఒక న్యూస్ ను వైరల్ చేయండి, దాంతో ఎవరో కూడా ఇక్కడికి రారు అని ఆ విధంగా ప్లాన్ చేసి ఉంటాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే, ఎప్పుడైతే రమేష్ మరియు సురేష్ ఆ ఇంటి దగ్గరకు వెళ్లారో వాళ్ళకి ఆ రెజీనా కనిపించి, మీరు నాకు సహాయం చెయ్యండి, మమ్మల్ని ఇక్కడెక్కడో బాటిల్లో బంధించి పెట్టి ఉన్నారు, వెంటనే ఆ బాటిల్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి అని చెప్పి అడుగుతుంది. దానికి రమేష్ మరియు సురేష్ ఇద్దరు కూడా ఒప్పుకుని ఆ బంగ్లా మొత్తం వెతికి ఒక ప్లేస్ లో బాటిల్ ని పాతి పెట్టున్నారు అని తెలుసుకుని ఆ బాటిల్లో ఉన్న జాన్ మరియు రెజీనా ఆత్మల రెండింటినీ కూడా విడిపిస్తారు. అయితే మరో పక్క శక్తివేల్ ఆ గోస్ట్ హంటర్స్ యూట్యూబర్స్ ఆ బంగ్లాలోకి వెళ్ళినట్లు ఉన్నారు, అంటే అక్కడ ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా ఆత్మలు బయటికి వస్తాయి అని తను వెంటనే ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ ఆత్మలు బయటికి వస్తే మన ఇద్దరిని కూడా చంపేస్తాయి, నువ్వు పూజలు చేసి ఆ ఆత్మల్ని కంట్రోల్ చెయ్యి అని అంటాడు. దాంతో ఫాదర్ వెంటనే బలిచ్చేటప్పుడు ఎలాంటి పూజలు చేస్తాడో సేమ్ అలాంటి పూజలే చేస్తూ అక్కడ ఆత్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక దశలో ఆ ఫాదర్ రెజీనా ఆత్మను కూడా కంట్రోల్ చేస్తాడు. దేవుడా ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు, వీళ్ళు చాలా దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళు బ్రతికి ఉండకూడదు, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, వీళ్ళంతూ చూస్తాను అంటూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. దాంతో దేవుడు కూడా రెజీనాకి సహాయం చేయడంతో రెజీనా ఆత్మ వెంటనే ఆ శక్తివేల్ని మరియు ఫాదర్ ని కూడా అతి కిరాతకంగా చంపేస్తుంది.
ఆ వెంటనే ఆ బంగ్లా మొత్తం కాల్ చేయడంతో శక్తివేల్ మరియు ఫాదర్ ఇద్దరూ కూడా ఆ ఇంట్లోనే చనిపోతారు. అలా రెజీనా చివరికి తన సిస్టర్ జెస్సీ మరణానికి కారణమైన వాళ్ళందరినీ కూడా చంపి పగ తీర్చుకుంటుంది. అయితే ఈ రివెంజ్ స్టోరీలో రెజీనా మరియు జాన్ ఇద్దరూ కూడా చనిపోతారు. అలా రెజీనా తన పగని తీర్చుకుని ఇంకెవరూ కూడా వీళ్ళ బలిదానాలకి బలి అవ్వరు అంటూ చాలా ఆనందంగా నవ్వుతూ ఉంటుంది. ఆ సమయంలో గోస్ట్ హంటర్స్ అయినటువంటి రమేష్ మరియు సురేష్ చాలా సేఫ్ గా ఆ బంగ్లా నుంచి బయటికి వెళ్లిపోతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ధనవంతుడైన పంకజ్ మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? పంకజ్ ని చంపింది ఎవరు? అసలు పంకజ్ ఎందుకు తన వీలునామాలో తన ఆస్తి మొత్తం తన దగ్గర పనిచేసే వ్యక్తి మీద రాశాడు? ఆ వ్యక్తి పంకజ్ ని చంపాడా లేదా మరెవరన్నా ఆ పంకజ్ ని చంపారా? ఇద్దరు వ్యక్తులు పోలీసులతో నేనే పంకజ్ని చంపాను లేనే పంకజ్ని చంపానని ఎందుకు చెప్తున్నారు? చివరికి ఆ పంకజ్ చావు వెనుక ఉన్న రహస్యాన్ని ఆ అంతకుణ్ణి డిటెక్టివ్ శార్దుల్ కనుక్కున్నాడా లేదా అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి డిటెక్టివ్ శార్దుల్ మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు? మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారేమో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.